కేసులో మీ మీద కంప్లైంట్ ఇస్తారా? అదే నాకు కూడా పొద్దున్నే తెలిసింది హైందవి కాలేజ్ మీద ఎఫ్ఐఆర్ అయిందని. అయితే చాలా నేను ఆశ్చర్యానికి గురైన విషయం ఏంటి అని అంటే, వారు చెప్పినట్టు ఫేక్ సర్టిఫికేట్ అన్నది వాస్తవం. అయితే మేము గతంలో 2025లో మేము కాలేజీకి ఫైర్ ఎన్ఓసి ఉండాలి అని నిబంధన వచ్చింది. అయితే మేము ఏం చేసినామంటే జిహెచ్ఎంసీ దగ్గరికి పోయినాం, మాకు ఫైర్ పర్మిషన్ కావాలని. అంటే వాళ్ళు అన్నారు ఫైర్ ఎన్ఓసి కావాలి అని అంటే మీరు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని అమర్చాలి అని అన్నారు. దానికి మేము 5 లక్షలతోని మొత్తం అమర్చినాం. మీరు ఇప్పుడు వీడియో కూడా తీసుకోవచ్చు. మొత్తం పైప్ లైనింగ్ లైనింగ్ అంతా వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లా మేము చేసినాక వాళ్ళు వచ్చి చూసి మాకు అప్లై చేసుకోండి అని అన్నారు. అప్పుడు మేము ఎన్ఓసి కింద ఇవన్నీ అంటే ఫైర్ ఎక్విప్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా మేము అమర్చినాం అన్నది ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకొని జత చేసి మా రిక్వెస్ట్ జత చేసి మేము జిహెచ్ఎంసీకి ఇచ్చినాం. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేశారంటే 3-4 రోజులు ఆగి తింపించుకొని మాకు ఎన్ఓసి ఇష్యూ చేశారు. ఆ ఎన్ఓసిని అంటే ఫైర్ ఎన్ఓసిని తీసుకొని మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మా వాళ్ళు అప్లై చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అప్లై చేసిన తర్వాత అందరికీ పర్మిషన్ వచ్చింది, హైందవి కాలేజ్కి రాలే. విషయం ఏంటి అని మేము ఆరాధిస్తున్నాం. అంటే మా వాళ్ళు తీస్తే అది ఏమైంది, పెట్టిన మనం ఏదైతే సర్టిఫికేట్ ఉందో అది బోకస్ అంట సార్ అని చెప్పిండు. బోకస్ ఎట్లయితుందా, నువ్వు ఎవరి దగ్గరికి పోయినా అంటే మేము పోయింది జిహెచ్ఎంసీ వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళ బెంచ్లనే కూర్చుంటే వాళ్ళ మనుషులే మాకు తెచ్చిచ్చిర్రు, మేము అదే అప్లై చేసినాము. సరే అని సరే మీరు అదే చెప్పండి అని నేను కొద్దిగా డిలే చేస్తే వాళ్ళు బాగా తిరిగితే కాదు మేము ఇయ్యము, ఇట్లాంటిది బోకస్ సర్టిఫికేట్ ఉన్నది మీదే కాదు ఒక 8 కాలేజీలు అన్నారు, ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాం 100 కాలేజీలు కూడా ఉన్నాయి అని ఒక మాటగా చెప్పారు వాళ్ళు. అయితే మా వాళ్ళు ఆగి ఇక నాకు భయపడకుండా నిన్నను మొన్నను ఒక 3-4 రోజుల కింద చెప్పారు. చెప్తే నేను అది ఎంత అయింది నాకు ఎందుకు చెప్పాలి అంటే, లేదు సార్ ఏదో మేమే సెట్ చేద్దాం అనుకున్నాము, అంటే మీన్స్ మేమే దాన్ని వెనుకబడి ఆ పనిని పర్సూ చేద్దాం అనుకున్నాము అని అన్నారు. అంటే సరే ఇప్పుడు అది ఏంటి అని అంటే, ఇది సర్టిఫికేట్ మాకు దగ్గరికి వచ్చింది, మాకు ఇచ్చింది, బోకస్ అంటున్నది గిది. ఈ బోకస్ ఒరిజినల్ మాకెట్టా తెలుస్తుంది? మేము అప్లై చేసుకున్నాం జిహెచ్ఎంసీకి, వాళ్ళు మాకు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి పెట్టినాం. స్క్రూటినీ లేదు, బోకస్ అని తెలిగింది, మాకు పర్మిషన్ ఇవ్వలే. ఈ కాలేజ్ ఓన్లీ జూనియర్లోనే 500 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటివరకు అలా ఫామ్లు పోలే. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, గమ్మత్ ఏంటంటే ఫోర్జరీ ఎవరు చేసిర్రు వాళ్ళని పట్టాలి. ఇప్పుడు ఆశ్చర్యం ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ నా మీద హైదరాబాద్ కాలేజ్ మీద కేసు పెట్టుడేంది, ఇది ఆశ్చర్యానికి గురైంది. ఇంకోటి, ఇది మేము అప్లై చేసింది జిహెచ్ఎంసీలా, అయితే హైదరాబాద్లో పెట్టిర్రు అంటున్నారు. హైదరాబాద్లకు మేము అప్లై చేసుకోలే, మేము అర్జీ పెట్టుకోలే, మళ్ళీ వాళ్ళు ఇట్లా మధ్యలో వచ్చింది మన మీద కేసు పెట్టారన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే, ఈ ఎన్ఓసి ఫైర్ ఎన్ఓసి హైడ్రాకు బదిలీ చేసిరు అన్నది మాకు తెలిసింది. తెలిస్తే సరే అక్కడ కూడా మనం నాకు చెప్పినాక నేను వెళ్ళిన ఒక రోజు జిహెచ్ఎంసీకి పోతే అక్కడ నాకు జవాబు కరెక్ట్ దొరకలే, అధికారులు కూడా లేకుంటే సార్ ఇప్పుడు మా దగ్గర కూడా అన్ని ఫైళ్ళు లేవు, హైడ్రాకే పంపించినాం, ఇప్పుడు వాళ్ళే ఇవ్వాలి. నేను అరే 2025లో పెట్టుకున్నది, లేదు సార్ అన్ని పంపించినాం అన్నాడు. అయితే నేను వచ్చిన మామూలుగా వస్తే ఆడ 3 గంటలకు వస్తే సారు నా రంగనాథన్ సార్ ఉన్నాడు. ఉంటే నేను కార్డు పంపిస్తే నన్ను తీసుకున్నాడు. ఏంది ఇట్లా వచ్చిండ్రు అని అంటే, ఇట్లా స్టూడెంట్స్ సార్ నా మీద ఒకటి ఇది ఏదో ఫోర్జరీ అని వస్తుంది, ఇది ఏంటి అంటే అదేంటి అని బెల్ కొడితే 2 అధికారులు వచ్చిండ్రు. సార్ ఇది మనకు బదిలీ చేసారు, కానీ ఇది జిహెచ్ఎంసీ వాళ్ళు మనకు బదిలీ చేసారు ఇవన్నీ సర్టిఫికేట్లు అని అంటే, ఏమైంది అని అంటే, లేదు సార్ ఇది ఏదో ఫోర్జరీగా వీళ్ళు చేసారు అన్నది మనకు వచ్చింది, మనం ఎంక్వైరీ చేస్తున్నాము అని అన్నాం. అయితే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, అరే ఫోర్జరీ చేస్తే చైర్మన్ మీరు పిలిపించారా అని అన్నాడు. లేదు సార్ తనే వచ్చిండు. నేను చైర్మన్ నేను చెప్పినట్టు అంటే కంప్లైంటే నేను చేసిన, సార్ ఇట్లా నా కాలేజీలు కాదు, ఇట్లా మోసం జరిగిందన్నాక చాలా కాలేజీలు ఉంటాయి, కొద్దిగా మీరు ఎంక్వైరీ చేయాలని అంటే ఇమ్మీడియట్లీ సార్ ఏమన్నాడు, అరే చైర్మన్ కాలేజీ యాజమాన్యంకి ఖైదాల గురించి ఏం తిరుగుతారా, ఏదో క్లర్క్లు తిరుగుతారు, వాళ్ళు ఇచ్చిర్రు కదా, ఇచ్చింది అసలు దీని సంతకం ఎవడు పెట్టిండు, ఇది ఎవరు ఉన్నారు దీని వెనుక, మీరు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి నాకు
రంగనాథన్ గారు చాలా సౌండ్కు చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్పి నన్ను పంపించారు. తీరా ఇప్పుడు మళ్ళీ అధికారులు ఏం తెలిసింది, ఏం ఎంక్వైరీ చేసిర్రు, మేమెందుకు వచ్చినాం అందులకు, మా మీద ఎందుకు కేసు బనాయించారు? మాకు ఇచ్చిన సర్టిఫికేటే కదా మేము తీసుకొని అందులో పెట్టింది, మా ఇంట్లో తయారు కాలేదు కదా. సరే మీరు అన్నట్టు మేము పెట్టినాం కాబట్టి మేము ఒక కల్పరేటే అనుకున్నాం. మాకు శిక్ష ఏముండాలి? మాకు ఆల్రెడీ శిక్ష మా కాలేజీకే పర్మిషన్, మా జూనియర్ కాలేజీకి ఇవాళ అది అబ్స్టైన్ లో పెట్టిరు, దాన్ని మేము కోర్టుకు పోయి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇది రంగనాథన్ గారు ఏడికి వచ్చిర్రు, ఇలా ఆయన ఫోర్జరీ ఏడ ఉన్నది అర్థమైతలేదు, కన్ఫ్యూజన్ నాకున్నది. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ మొత్తం హైడ్రా కలిసిపోయినాయి కదా, కలిసిపోయినాక ఇప్పుడు ఏ పర్మిషన్ తీసుకోవాలంటే హైడ్రా నుంచి రావాలి. నీకు రంగనాథ్ సారే సంతకం పెట్టలే, రంగనాథ్ సంతకం వచ్చిందని అంటారు అందరు. ఇప్పుడు రంగనాథన్ ఇప్పుడు హైడ్రా అని పేరు తెచ్చుకుంటే అందరికి ఉలికి పడుతున్నారు. అందరు రంగనాథన్ గారి పేరు తెచ్చుకుంటుంది, అసలు రంగనాథన్ గారి పేరు అనగానే ఎట్లయిపోయింది అంటే అందరూ దృష్టి మళ్ళించి అది ఏంది అన్నది సీరియస్నెస్ వస్తుంది అందరికి. ఆ సీరియస్నెస్ రావడానికి నా హైదరాబాద్ వారి రంగనాథన్ పేరు ఉపయోగించుకుర్రా, లేదు నా మీద ఎవరైనా కుట్రలు చేసి ఆయన పేరు పెట్టి చేయించిర్రా, ఇవన్నీ తెలవలసిన విషయాలు. నేను యాజ్ ఎ చైర్మన్, హైందవి కాలేజ్ చైర్మన్ గా నేను అధికారులు ఎవరైనా అది జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే కమిషనర్ గారు, లేదు అది హైడ్రా పరిధిలోకి వస్తే కమిషనర్ గారు రంగనాథన్ గారు, ఇప్పుడు ఎవరుంటే వాళ్ళు దీని మీద తరువుగా ఎంక్వైరీ చేస్తే దోషులు అనేది ముంగడికి రావాలి, సమాజానికి చూపెట్టాలి. కాలేజీల మీద కేసు కడితే కాలేజీలు ఏం చేసినాయి? కాలేజీలు ఏమైనా మేము ఏమైనా సృష్టించిన డాక్యుమెంట్ ఇది కాదు కదా. శత్రువులు ఉంటే మీరు ఒకరి మీద 8 కాలేజీల మీద, అదే 8 కాలేజీల మీద కాదు, ఇంకా చాలా ఉండదు. నేను శత్రువులు కాదు, ఆయన వేరే ఎవరైనా ఉన్నారా అంటే ఇలా ఎవరికి లేరు. స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకి కూడా ఉండే, మనుషులకు ఉండరా? ఉన్నారు కానీ ఒకరి మీద అదే ఇచ్చుకుంటే ఎంక్వైరీ చేస్తారు, తేల్చండి.